Hello everyone, this is AJ. Welcome back to TechEd with AJ. ఈరోజు పైథాన్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అండ్ గ్లోబల్ లోకల్ వేరియబుల్ స్కోప్ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, ఐ హైలీ రికమెండ్ యూ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ TechEd with AJ. హ్యాష్ట్యాగ్తో మెసేజ్ చేస్తే వస్తుంది. అండ్ ఇక్కడ ప్లేలిస్ట్ కూడా ఇచ్చాను యూట్యూబ్ది. ఇది క్లిక్ చేస్తే మీకు ఎంటైర్ పైథాన్ సిరీస్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు స్క్రాచ్ నుండి చెప్తున్నాను. ఇఫ్ యూ ఆర్ బిగినర్, కంప్లీట్ బిగినర్ అయినా కూడా మీకు ఈజీ వేలో అండర్స్టాండ్ అయ్యేలాగా వీడియోస్ అన్ని చేశాను. సో ఇప్పటివరకు స్ట్రింగ్ ఫంక్షన్స్ వరకు కవర్ చేశాను. అండ్ నౌ ఐ విల్ కంటిన్యూ మోర్ 5 or 6 వీడియోస్. ఇది మీకు ఒక లెవెల్ 1 కోర్స్లో యూజ్ అవుతుంది. ఆల్సో స్టార్టెడ్ మై SQL సిరీస్ యాజ్ వెల్. SQL పోస్ట్ కూడా పెడుతున్నాను డైలీ. సో ఈ పైథాన్ సిరీస్ కంప్లీట్ అయిపోయాక నేను SQL ప్లేలిస్ట్ కూడా కొత్తది క్రియేట్ చేస్తాను. సో దట్ వే యూ కెన్ ఫాలో మై ఆల్ ద వీడియోస్ టు బికమ్ ఏ జాబ్ రెడీ క్యాండిడేట్. ఓకే, నౌ టు స్టార్ట్ విత్ ద కంటెంట్. ఫస్ట్ I need to open my Jupyter notebook. Okay, so this will take a minute. Okay, and I will open my this. Okay, day 11. సో ఫస్ట్ మనకి ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు వై ఫంక్షన్స్, లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్ కోడ్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి డిఫైనింగ్ ఫంక్షన్స్. సో బిఫోర్ వి స్టార్ట్ డిఫైనింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం చూస్తే ఎన్హాన్సెస్ ద కోడ్ ఆర్గనైజేషన్, రీయూజబిలిటీ అండ్ రీడబిలిటీ, రైట్? అజ్యూమ్ మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, అందులో చాలా కాంపోనెంట్స్ మీద వర్క్ చేయాల్సి వస్తే కోడ్ని ఒక నీట్ వేలో హ్యాండిల్ చేయవచ్చు. మీరు కోడ్ని ఒక 100 lines ఆఫ్ కోడ్ ఉంటే 100 lines డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే మీరు ఆపరేషన్స్ వైజ్ సెగ్రిగేట్ చేసుకోవచ్చు కోడ్ని. సో కోడ్ని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు 1000 lines ఆఫ్ కోడ్ ఉంటే ఏదైనా కామన్ కోడ్ని రిపీటివ్గా యూజ్ చేయాలనుకున్నా కూడా మీరు రీయూజబిలిటీ కోసం మనం ఫంక్షన్స్ కూడా రాయొచ్చు. అండ్ రీడబిలిటీ, ఈ ఫంక్షన్స్తో కనుక మనం కోడ్ రాస్తే కోడ్ రీడబిలిటీ ఈజీగా ఉంటుంది. 1000 lines ఆఫ్ కోడ్ ఉన్నా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు ఆ లైన్ దగ్గరికి ఈజీగా నావిగేట్ అవ్వచ్చు. సో ఈ ఫంక్షన్స్ అనేది అలా హెల్ప్ అవుతాయి. సో నేను ఫస్ట్ డైరెక్ట్గా ఒక ఫంక్షన్ రాస్తా, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్, హౌ ఇట్ ఆర్గనైజ్ ద కోడ్ అనేది. నేను ఇక్కడ ఫస్ట్ యాడ్ నెంబర్స్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, లేకపోతే ఫస్ట్ లెట్ మీ డిస్ప్లే గ్రీటింగ్స్. దిస్ ద వెరీ బేసిక్ ఫంక్షన్, గ్రీట్ ఫంక్షన్. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను సింప్లీ హాయ్ వెల్కమ్ పైథాన్ సిరీస్. ఓకే, ఇప్పుడు ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ అంటే ఫంక్షన్లో డెఫ్ అనేది ఒక కీవర్డ్. ఓకే, మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలి అంటే ఫస్ట్ వీ షుడ్ స్టార్ట్ విత్ దిస్ కీవర్డ్ డెఫ్ అండ్ దెన్ ఫంక్షన్ నేమ్. అండ్ ఎవ్రీ ఫంక్షన్ నేమ్ ఏదైనా మనం ఫంక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇట్ ఎక్స్పెక్ట్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్. ఓకే, అండ్ ఆ తర్వాత మనకి కోలన్ ఉంటుంది. మనం ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా 4 స్పేసెస్, నథింగ్ బట్ ఒక ట్యాబ్ స్పేస్ వచ్చేస్తుంది. అక్కడ నుండి మళ్ళీ యూ కెన్ కంటిన్యూ ద కోడ్. దిస్ ఈస్ కాల్డ్ ఇండెంటేషన్. ఓకే, నౌ దిస్ ఈస్ వెరీ సింపుల్ ఫంక్షన్ దట్ జస్ట్ డిస్ప్లేస్ హాయ్ వెల్కమ్ టు మై పైథాన్ సిరీస్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను. సో అంటే ఈ సెల్ రన్ చేశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ డిఫైన్ అయిపోయింది. సో ఫంక్షన్ నేమ్ ఏంటి, గ్రీట్. సో యాజ్ ఇట్ ఈస్ ఐ నీడ్ టు కాల్ ఇట్. ఓకే, ఇప్పుడు దీన్ని కాలర్ అంటాం, ఇది కాలర్ స్టేట్మెంట్. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కాల్ చేయగానే ఇన్సైడ్ దిస్ ఫంక్షన్ ఏదైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను. ఓకే, ఇక్కడ ప్రాపర్గా ఏంటంటే చేద్దాం. ఇక్కడ వెల్కమ్ టు లెట్స్ సే SQL కూడా నేను పెడతాను కాబట్టి ఇది పెడతా. ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఫంక్షన్ని రీరన్ చేస్తాను, అంటే డిఫైన్ అయిపోయింది. మళ్ళీ కాల్ చేస్తే అప్డేటెడ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, హాయ్ వెల్కమ్ టు మై SQL సిరీస్, రైట్? సో ఇన్సైడ్ దిస్ ఫంక్షన్ మీరు ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, జస్ట్ గ్రీటింగ్ మెసేజ్ మాత్రమే మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఆ కోడ్ని అంతా మనం ఈ ఇన్సైడ్ గ్రీట్ ఫంక్షన్లో పెట్టేసుకుంటే సో ఇట్ ఈస్ ఈజీ టు రీడ్, రైట్? అలానే నేను లెట్స్ సే ఇంకొక ఫంక్షన్ యాడ్ అని ఒకటి క్రియేట్ చేస్తా. ఇందులో నేను సి ఈజ్ ఈక్వల్ లేకపోతే ఓకే సమ్ ఈజ్ ఈక్వల్ టు 5 + 5 ప్రింట్ సమ్.
ఓకే, ఇప్పుడు నేను ఈ యాడ్ ఫంక్షన్ని కాల్ చేస్తే ఏమవుతుంది, నాకు ఇన్సైడ్ ఏముంది 5+5 అనేది 10లో స్టోర్ అవుతుంది అండ్ 10 విల్ బి ప్రింటెడ్, రైట్. ఇప్పుడు నేను యాడ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, సి 10 ప్రింట్ అయింది. సో ఇది ఫంక్షన్ బేసిక్ డెఫినేషన్, బేసిక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఫంక్షన్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. దీన్ని ఫంక్షన్ మనం మోర్ డైనమిక్గా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక నేమ్ పాస్ చేస్తా, దెన్ ఇట్ షుడ్ డిస్ప్లే యువర్ నేమ్. ఓకే, ఇక్కడ హాయ్ అనకుండా హాయ్ యువర్ నేమ్. ఓకే, ఇక్కడ నేను ఇది పెట్టేసా. దీనికి నేమ్ అని ఒక పారామీటర్ ఇచ్చేద్దాం. దీన్నే పారామీటర్ అంటాం. ఈ ఓపెన్ అండ్ క్లోజింగ్ పారెంథసిస్లో మనం ఇచ్చే వాల్యూ నేను ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇది ఫంక్షన్ డిఫైన్ చేసా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ నేమ్ అనేది నేను ఇక్కడ డిఫైన్ చేసుకుంటా ఒక వేరియబుల్కి. ఫస్ట్ ఇది ఏజ్. ఓకే, డిఫైన్ చేసుకున్నాక నేను మళ్ళీ గ్రీట్ ఫంక్షన్ని కాల్ చేస్తాను. గ్రీట్, బట్ ఈసారి ఏంటి, నేమ్ పాస్ చేస్తే ఏజే అనే వాల్యూ ఈ ఫంక్షన్కి పాస్ అయ్యి ఇక్కడ మన స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేస్తున్నాం కదా, అది ప్రింట్ అవుతుంది బై అండ్ ఐ. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్. ఓకే, హియర్ ఐ నీడ్ టు కీప్ ఎఫ్. సి హాయ్ ఏజే, వెల్కమ్ టు మై పైథాన్ సిరీస్. ఓకే, లెట్స్ సే ఇంకొక నేమ్ ఇద్దాం. ఇక్కడ ఇంకొక నేమ్ చేస్తే రామ్. లెట్స్ సే సి హాయ్ రామ్, వెల్కమ్ టు మై పైథాన్ సిరీస్. ఇలా డైనమిక్గా మనం ఫంక్షన్ని డైనమిక్గా మనకు ఒక వేరియబుల్ ఉంది, ఆ వాల్యూతోనే రన్ టైంలో ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఆ కేసులో మనం పారామీటర్స్ వాడాల్సి వస్తుంది. ఇదే పారామీటర్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఇంకా డైనమిక్ ఎలా చేయొచ్చు అంటే ఇది ఇక్కడ మీ నేమ్ ఏది ఇస్తే అది వస్తుంది, ప్లస్ వెల్కమ్ టు మై పైథాన్. నేను ఇక్కడ నాకు పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అప్పుడు నేను కోర్స్ అనే వేరియబుల్ కూడా ఒకటి జస్ట్ ఇంకొకటి పాస్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ పైథాన్ నేను ఇక్కడ ఏది ఇస్తే అది నాకు డైనమిక్గా రావాలి. ఓకే, ఇప్పుడు నేను కోర్స్ అనే వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఎస్క్యూఎల్ పెడదాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఇది రన్ చేస్తాను, ఒక ఎర్రర్ వస్తుంది, ఏంటో చూద్దాం. అది టైప్ ఎర్రర్ అంటే ఏమంటుంది, గ్రిడ్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కోర్స్. ఓకే, దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ నేను నేమ్ ఓన్లీ 1 పారామీటరే పాస్ చేస్తున్నా, బట్ ఇక్కడ నేను 2 పారామీటర్స్తో డిఫైన్ చేశాను. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ 2 పారామీటర్స్, బట్ ఐఎమ్ పాసింగ్ ఓన్లీ 1 పారామీటర్, రైట్. అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇలాంటి ఎర్రర్స్ మీరు వస్తే యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు పాస్ ద ఇనఫ్ పారామీటర్స్. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో అన్ని పాస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ కోర్స్ అనేది పాస్ చేద్దాం ఇప్పుడు టు రిజాల్వ్ దట్ ఎర్రర్. లెట్స్ సీ నౌ. హాయ్ రామ్, వెల్కమ్ టు మై ఎస్క్యూఎల్ సిరీస్, రైట్. ఇక్కడ నేను ఏది ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు జావా ఇస్తాను అనుకోండి. హాయ్ రామ్, వెల్కమ్ టు మై జావా సిరీస్. సో ఇక్కడ వీటిని పారామీటర్స్ అంటాం. మనం మన యాక్చువల్ వాల్యూస్ ఒక వేరియబుల్లో ఉన్నాయి, ఆ వేరియబుల్స్ని మనం ఈ పారామీటర్స్ లాగా పాస్ చేస్తే అందులో ఉన్న వాల్యూస్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇది పారామీటర్స్. ఆర్గ్యుమెంట్స్కి పారామీటర్స్కి డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ నేను చూడండి, ఫంక్షన్ పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అని కూడా అన్నా. ఇలా ఒక యాక్చువల్ వాల్యూ ఒక వేరియబుల్లో స్టోర్ అయ్యి ఆ వేరియబుల్ని మనం పాస్ చేస్తే పారామీటర్ అంటాం. లెట్స్ సే నేను ఇక్కడ జాన్ అని ఇచ్చి ఇక్కడ కోడ్స్ కూడా పైథాన్ అని ఇస్తా. ఓకే, సి నౌ హాయ్ జాన్, వెల్కమ్ టు మై పైథాన్ సిరీస్. ఇది వచ్చింది కదా. ఇక్కడ నేను యాక్చువల్ వాల్యూస్ పాస్ చేస్తున్నా, అంటే యాక్చువల్ వాల్యూస్ పాస్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ అంటాం, వేరియబుల్స్ లాగా పాస్ చేస్తే పారామీటర్స్ అంటాం. ఇది మెయిన్ డిఫరెన్స్. ఓకే, ఇలా యాక్చువల్ వాల్యూస్ పాస్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ అంటాం, ఒక వేరియబుల్ దట్ హ్యాస్ ద యాక్చువల్ వాల్యూస్ అలా వేరియబుల్స్ పాస్ చేస్తే వీల్ కాల్ ఇట్ యాజ్ ఎ పారామీటర్స్. సో దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అండ్ యా, నౌ లెట్స్ టాక్ అబౌట్ రిటర్న్ స్టేట్మెంట్. ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఏంటి అంటే మనం ఏదైనా ఇన్సైడ్ ద ఫంక్షన్ మన లాజిక్ అంతా రాసేసుకున్నాక ఏదైనా వాల్యూ మనం రిటర్న్ చేయాలి అనుకుంటే కాలర్కి రిటర్న్, కాలర్ అంటే ఏంటి ఇక్కడ ఈ గ్రీట్. ఓకే, ఈ కాలర్కి మనం ఏదైనా వాల్యూ రిటర్న్ చేయాలనుకుంటే మనం అప్పుడు రిటర్న్ వాల్యూ వాడవచ్చు. ఎలా అంటే రిటర్న్, నేను ఒక సక్సెస్ స్ట్రింగ్ అని పంపిస్తా. ఓకే, ఇప్పుడు ఏమైంది అంటే లెట్స్ సీ నౌ వెన్ ఐ కాల్ దిస్
రిటర్న్ అంటే ఇక్కడ ఈ వాల్యూ కూడా మనకి వచ్చేసింది, ఇక్కడ ఇది కూడా ప్రింట్ అయిపోయింది, రైట్. ఇది సక్సెస్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఈ రిటర్న్ తర్వాత మనం ఏదైతే పాస్ చేస్తామో అది నువ్వు ఒక హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ నేను రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఓకే, సి ఇప్పుడు ఏమైంది, జస్ట్ ప్రింట్ మెసేజ్ డిస్ప్లే అయింది, సక్సెస్ డిస్ప్లే అవ్వాలి. అంటే ఈ రిటర్న్ వచ్చేది మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రిజల్ట్ ప్రింట్ చేస్తే సి సక్సెస్ అని వచ్చింది, రైట్. లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను కన్కాటినేట్ చేసి పంపిస్తాను నేమ్ అండ్ సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నేమ్ ఇలా పెట్టేసుకొని కోర్స్. ఓకే, ఇక్కడ కూడా కన్కాటినేషన్ ఆపరేటర్. ఇది జస్ట్ ఏదో నాకు సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు నేమ్ అండ్ కోర్స్ని నేను రిటర్న్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇది ప్రింట్ చేస్తున్నా, అందులో ఉన్నది ప్రింట్ అయింది. ఇప్పుడు నేను రిజల్ట్ ప్రింట్ చేస్తే రామ్ __ జావా కన్కాటినేట్ అయ్యి వచ్చింది, రైట్. సో అది నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే ఇది రిటర్న్ స్టేట్మెంట్స్. సో ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ సంథింగ్ యూ కెన్ యూజ్ దిస్ రిటర్న్ కీవర్డ్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇదే చూసుకుంటే నేను ఇక్కడ A, B ఇస్తాను, లేకపోతే num1, num2. ఇప్పుడు ఇది num1 ప్లస్ num2. ఇక్కడ నేను రిటర్న్ సమ్ చేయాలి. ఓకే, రిటర్న్ నేను ప్రింట్ చేయను, జస్ట్ ఐ వాంట్ టు రిటర్న్ ద వాల్యూ సమ్. ఓకే, ఇప్పుడు ఈ యాడ్కి నేను 2 వాల్యూస్ పంపిస్తా, 5, పంపిస్తా. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏం ప్రింట్ అవ్వదు, ప్రింట్ అవుతుంది. బట్ ఇఫ్ యూ స్టోర్ దట్ వాల్యూ ఇన్ ఎ వేరియబుల్ ఇట్ వోంట్ ప్రింట్. నేను మళ్ళీ రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా. సి సో ఈ రిటర్న్ వచ్చే వాల్యూ మనం ఒక వేరియబుల్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి రిజల్ట్ 10 ప్రింట్ అయింది కదా ఇలా. సో ఆఫ్టర్ యువర్ లాజిక్, ఆఫ్టర్ ఎవ్రీథింగ్, మీరే ఒక వాల్యూ పర్టికులర్గా ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేశాక మీకు ఏదైతే సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మీ లాజిక్ ఎండ్ అనుకోండి. అప్పుడు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ బేస్ చేసుకొని ఈ వేరియబుల్ బేస్ చేసుకొని మనం యూజర్కి ఇంకా ఒక ఫ్రెండ్లీ మెసేజ్ కూడా జనరేట్ చేయొచ్చు. ఇఫ్ రిజల్ట్ ఈజ్ సక్సెస్ then you will show something else, right? If result is failure you will show something else, like based on your need you can organize your code accordingly. ఇలా ఇది రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ టు సెండ్ బ్యాక్ ద డేటా టు ద కాలర్. అదే ఇక్కడ మనం డెఫినేషన్ చూస్తే కూడా అది ఇట్ అలౌస్ ఎ ఫంక్షన్ టు సెండ్ డేటా బ్యాక్ టు ద కాలర్. ఓకే, నౌ స్కోప్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్ లోకల్. ఇప్పుడు దీనికి ముందు నేను ఇంకొకటి ఉంది, అదేంటంటే కోడ్స్ని నేను ఒక డిఫాల్ట్ వాల్యూ ఇస్తాను పైథాన్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీకు. ఇప్పుడు నేను ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చా. ఇప్పుడు గ్రీట్ని కాల్ చేసి నేను ఓన్లీ నేమ్ పంపిస్తా. ప్రీవియస్గా మనకి అక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, బట్ నేను ఒకటే పారామీటర్ పాస్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది కదా. లెట్స్ సీ నౌ. సి హాయ్ రామ్, వెల్కమ్ టు మై పైథాన్ సిరీస్. ఓకే, ఇప్పుడు నాకు ఎర్రర్ రాలేదు. ఎందుకు అంటే ఒకవేళ నేను కోర్స్ వాల్యూ బ్లాంక్ పంపినా కూడా టేక్ దిస్ పైథాన్ యాజ్ ఎ డిఫాల్ట్ వాల్యూ. ఓకే, లెట్స్ నౌ ఐ విల్ పాస్ SQL డిఫాల్ట్. ఇప్పుడు నేను నల్ పంపట్లేదు, దానికి వాల్యూ పంపుతున్నా కాబట్టి ఇప్పుడు ఏం పంపకపోతే ఇది డిఫాల్ట్ వాల్యూ పైథాన్ అని తీసుకుంటుంది. నేను ఏదైనా పంపితే యాక్చువల్గా నేను ఏది పంపిస్తున్నానో అది తీసుకుంటుంది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు SQL వచ్చింది, ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ పైథాన్, బట్ ఇట్స్ నాట్ బ్లాంక్ వెన్ ఐమ్ పాసింగ్ దట్ పారామీటర్, రైట్. సో ఇది ఇన్ కేస్ మీరు పారామీటర్స్ ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ దిస్, ఒకవేళ యూజర్కి రిక్వైర్డ్ పారామీటర్స్ పంపించకపోతే మీరు ఏదైనా డిఫాల్ట్ వాల్యూ యూజ్ చేసుకోవాలి అనుకుంటే లాజిక్లో యూ కెన్ యూజ్ దిస్ వే, ఇలా డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేయడమే పారామీటర్లో. సో ఇది వన్ థింగ్. అండ్ యా, లెట్స్ టాక్ అబౌట్ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ వేరియబుల్. సో మనకి 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఐ విల్ రైట్ ఎ న్యూ థింగ్, డిస్ప్లే నేమ్స్. ఇది ఒక ఫంక్షన్ నాకు. ఓకే, ప్రింట్ ఇక్కడ నేమ్, ఇది లోకల్ నేమ్. ఓకే, లోకల్ నేమ్ ఒక వేరియబుల్ డిస్ప్లే చేస్తున్నా. ఈ లోకల్ నేమ్కి నేను
పైథాన్ అని ఇస్తా. ఓకే, ఇప్పుడు ప్రింట్ లోకల్ నేమ్. ఇది నేను ఫంక్షన్ ఇప్పుడు ఇందులో కూడా స్ట్రింగ్ చేస్తా. ప్రింటింగ్ లోకల్ వేరియబుల్. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ఫస్ట్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఫస్ట్ నేను ఇది కాల్ చేస్తా. ఓకే, పారామీటర్స్ ఏం లేవు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటో తెలియడానికి జస్ట్ లోకల్ అండ్ గ్లోబల్. వాటి స్కోప్ చేంజ్ అవుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు లోకల్ నేమ్ వచ్చేసి పైథాన్. నేను ఇప్పుడు ఇది డిస్ప్లే చేస్తే ప్రింటింగ్ లోకల్ వేరియబుల్ పైథాన్ అని ప్రింట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఈ లోకల్ వేరియబుల్ నేను అవుట్ సైడ్ ద ఫంక్షన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. అవుట్ సైడ్ ద ఫంక్షన్ అంటే చూడండి, ప్రింట్ ట్రైంగ్ టు ప్రింట్ లోకల్ వేరియబుల్. ఇది లోకల్ వేరియబుల్ ఎక్కడ డిఫైన్ చేస్తే ఇన్సైడ్ ద ఫంక్షన్ లోకల్ నేమ్, రైట్? ఇప్పుడు నేను అది ప్రింట్ చేస్తా ఇక్కడ. ఓకే, లెట్స్ సీ వాట్ ఎర్రర్ విల్ గెట్ నౌ. ఏమైంది? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ నో అట్రిబ్యూట్ లోకల్ నేమ్ అనేది లేదు. అంటే ఈ స్కోప్, లోకల్ నేమ్ స్కోప్ అనేది ఈ ఇన్సైడ్ ద ఫంక్షన్, ఈ ఫంక్షన్ వరకే ఉంటుంది దాని స్కోప్. సో వన్స్ మనం ఇది కాల్ చేస్తే అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇన్సైడ్ ద ఫంక్షనే దీని స్కోప్ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, డిస్ప్లే నేమ్స్, నేను ఇది కాల్ చేస్తే నాకు లోకల్ నేమ్ ఇక్కడే ఇనిషియలైజ్ అయింది అండ్ దాని స్కోప్ ఇక్కడ వరకే ఉంది కాబట్టి విత్ ఇన్ ద స్కోప్ మనం ఈ లోకల్ నేమ్ యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మనకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు గ్లోబల్ అంటే ఏంటంటే, గ్లోబల్ నేమ్ అని ఒక వేరియబుల్ డిస్ప్లే చేస్తున్నా. ఇది ఎస్క్యూఎల్. నేను ఈ గ్లోబల్ వేరియబుల్ని ఎక్కడైనా విత్ ఇన్ మై కోడ్ ఎక్కడైనా వాడచ్చు. ఇది ఎందుకంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం డిఫైన్ చేసాం కాబట్టి. ఇప్పుడు నేను సేమ్ ట్రైంగ్ టు ఇది పెట్టాను కదా, ఇప్పుడు గ్లోబల్ పెట్టేద్దాం. ట్రైంగ్ టు యాక్సెస్ గ్లోబల్ వేరియబుల్. నౌ అలా ఇది ఎలాగ ఎర్రర్ వస్తుంది ఇప్పుడు చూద్దాం. ఇన్వాలిడ్ సింటాక్స్ ఫర్గాట్ కామా. ఓకే, హియర్ ట్రైంగ్ టు ప్రింట్ గ్లోబల్ వేరియబుల్ ఎస్క్యూఎల్. ఇది ప్రింట్ అయింది. ఇప్పుడు ఇదే గ్లోబల్ వేరియబుల్ని మనం ఇన్సైడ్ ద ఫంక్షన్ యాక్సెస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రింటింగ్ లోకల్ వేరియబుల్ పైథాన్. ఈ లోకల్ వేరియబుల్ ఇక్కడే ఇనిషియలైజ్ అవుతుంది, ఇక్కడే డిస్ప్లే అవుతుంది. ప్రింటింగ్ గ్లోబల్ వేరియబుల్ ఇది ఎక్కడ అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసాం, ఇనిషియలైజ్ చేసాం, అండ్ వీఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ దట్ వేరియబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్. అప్పుడు మనకి అది కూడా యాక్సెస్ అవుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ లోకల్ నేమ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ డిఫైన్ చేసాం కాబట్టి అవుట్ సైడ్ ద ఫంక్షన్ యాక్సెస్ ఉండదు. దీని స్కోప్ విత్ ఇన్ దిస్ ఫంక్షన్, అండ్ ఈ విత్ ఇన్ ద ఫంక్షన్ లోపే మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయవచ్చు. అండ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిక్లరేషన్ యూ కెన్ యూజ్ దట్ ఎనీవేర్ ఇన్ ద కోడ్. ఇదే లోకల్ అండ్ గ్లోబల్ డిఫరెన్స్. I hope you understood this. If you are not still able to understand, please ping in the comments. I'll try to reply you there. Yeah, that's it for this video. Thank you.